నేనే పెద్ద ఇంజనీరు, నేనే పెద్ద డాక్టర్ అని కోవిడ్ వచ్చిందంటే డోలు వేసుకోమన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టాడు. ఆయన పెద్ద రైట్ అది తుపాకీ టోపు పెట్టి ఆడ పొడుగుతాడు ఏదైనా ఫామ్ హౌస్ లా. మీడియాలో పెద్ద బ్రేకింగ్, మొత్తం షేకింగ్, ఫ్రంట్ పై ఫోటోలు. తుపాగ్రామి టోపు చేయరు, చెల్ల కట్టడియలే ఉన్న రోజులు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిరు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు తోగా మాకంటే తోపుగా ఇవ్వలేరు అనుకుంటే బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మేమే తోపులాం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలు అంటే చెప్పుకుంటారు. ఇక ప్రజలందరూ కూడా ముక్కును వేసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారా? క్యాబినెట్ నిర్ణయం తీసుకొని పైకి కట్టిరా. అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, ఈ విషయం తెలియదు అనుకుంటున్నారు అందరు. కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చేది చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు. సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ అయ్యానో, ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటా ముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంతా ప్రజలు ఆచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతి మీద విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదిక రాలే, జరిగే రాలే. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. దీని మీద సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాప్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబ చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయింది ఇద్దరి మధ్యలో? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా వాళ్ళ ఎందుకు బయటలేరు? క్యాబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అన్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? దానికి స్పష్టంగా చెప్పాలి. ప్రజల లోపల అయోమయం కేడైతుంది, మొత్తం అయోమయం తయారవుతుంది ప్రజల లోపల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతు మందంగా అక్కడక్కడ ఇద్దరు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కథ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి దీని విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, దాన్ని కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. మరి పోయి పోయమని చెప్పారు బీఆర్ఎస్ అందరూ పోయి. అప్పుడు తట్ట మోసి ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ పోయి అలా పిల్లలు కట్టమని చెప్పారు. అంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే పెద్ద తోపు కాల వీళ్ళు. ఇవాళ 1,20,000 కోట్లు నాశనం చేసి 10 సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం. ఇవాళ ప్రజాధనం అది 16,000 కోట్ల రూపాయల మిత్తి. అలా ప్రజల మీద భారం పడ్డది. ఎవరి కారణం దానికి? ఇవాళ కాళేశ్వరం ఇవాళ పని నీళ్ళు వస్తలేవు, పంటలు దిగుబడి వస్తలేదా? దిగుబడికి దిగుబడి ఎందువరకు ఇవాళ మరి తెలంగాణ మీద
మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కానీ ఈ అవినీతి ప్రజలకు వ్యతిరేకం. మేము ప్రజలకు అవసరం ఉండాలి, ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలి. ఇవాళ అదే